ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ HNO4. నానా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, ఒకవేళ మీరు మేజర్గా ఇవి తెలుసుకోవాలి. HNO2, HNO3, ఓకేనా? ఈ రెండే మేజర్గా మీరు తెలుసుకోవాలి. ఇది నైట్రస్ యాసిడ్, నైట్రస్. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేటు +3 వస్తుంది. చేయండి క్యాలిక్యులేట్. హైడ్రోజన్ +1 ప్లస్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోండి, ప్లస్ ఒక్కొక్క ఆక్సిజన్ -2లో ఉంటుంది కదా, సో 2 × -2, 2 × 2 నెగటివ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న ఛార్జ్, ఏ ఛార్జ్ లేదు, 0. సో 1 + X - 4 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు +3 అలాగనమాట. అలాగే నైట్రోజన్కి ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే +5 వస్తుంది. దీని పేరు నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఓకేనా? సో ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది యాక్చువల్గా బోత్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. నేను ఇంకో కాన్సెప్ట్లో మాట్లాడతాను. బట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు తెలిసి ఉండాలి, ఫెమిలియర్. మరి ఇదేంటి HNO4. సరే దాని సంగతి చూద్దాం. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ HNO4 అన్నాడు కదా, అది చూద్దాం ఫస్ట్. HNO4 అన్నాడు. నార్మల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుంటాం. హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 ప్లస్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ X ప్లస్ 4 × -2, ఎందుకని ఒక్కొక్క ఆక్సిజన్ -2లో ఉంది, 4 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 + X - 8 ఈజ్ ఈక్వల్ టు 0. X +7 వస్తుంది. ఓహో, ఆప్షన్ ఉంటే +7 పెట్టిద్దురు. ఇదిగో చూడండి, ఇట్స్ ఏ ట్రాప్. అయితే జాగ్రత్తగా చూడండి, మనం అలర్ట్ అవ్వాలి. నేను థియరీ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను, ఎప్పుడైతే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఆ గ్రూప్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కన్నా ఎక్కువ వస్తుందో అక్కడ పెరాక్సీ లింక్ ఉన్నట్టు, అవునా కదా? ఇప్పుడు నైట్రోజన్ 15th గ్రూప్ లేదా 5A గ్రూప్ అంటాం. నైట్రోజన్ ఫ్యామిలీ మెంబర్స్కి అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషను NS2NP3 అవుతుంది. NS2NP3 వాళ్ళ అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆక్సిడేషన్ స్టేట్ మ్యాక్సిమం +5, మహా అయితే 5 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వగలవు, 7 ఎలాగొస్తుంది? సో గ్రూప్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కన్నా ఎక్కువ వచ్చిందంటే అర్థం పెరాక్సీ ఉందని. మరి పెరాక్సీ బాండ్ ఉంటే 2 ఆక్సిజన్స్ ఇలాగుంటాయి కదా, ఆ 2 ఆక్సిజన్స్ -1 స్టేట్లో ఉంటాయి. పెరాక్సీ బాండ్లో 2 ఆక్సిజన్స్ ఉంటాయి, ఒక పెరాక్సీ బాండ్లో 2 ఆక్సిజన్స్ ఉంటాయి, 2 -1 స్టేట్లో ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ 4 × -2 అన్నామంటే అర్థం ఏంటి, 4 ఆక్సిజన్స్ -2 స్టేట్లో ఉన్నాయని చెప్పినట్టు కదా. మరి అది తప్పే అవుతుంది కదా. పెరాక్సీలో 2 ఆక్సిజన్స్ -1లో ఉన్నప్పుడు 4 -2లో ఉన్నాయని మనం మ్యాథమెటికల్గా రాసాం కదా, అందుకే రాంగ్ వచ్చింది. సో ఇప్పుడు లాజిక్ ఏంటంటే, అసలు పెరాక్సీ ఓకే సార్, ఎన్ని పెరాక్సీ లింక్లు ఉన్నాయి అది ఎలా తెలుస్తుంది? దానికోసం నేను ట్రిక్ చెప్పాను, దానికోసం నేను ఫార్ములా చెప్పాను. థియరీ వీడియో చూసిన తర్వాతే ఈ వర్క్షీట్ వీడియోకి రమ్మని నేను చెప్తున్నాను, అందుకే మీకు. అయితే సెంట్రల్ ఆటమ్ ఒకటే ఉన్నప్పుడు అండ్ గ్రూప్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కన్నా ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ వచ్చినప్పుడు పెరాక్సీ లింకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ఫార్ములా చెప్పాను. ఎట్లా, సెంట్రల్ ఆటమ్ ఒకటే ఉంటే మనం క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ మైనస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేసామే X అనుకుని, అది యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ ఆ గ్రూప్ కంటూ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ బై 2. ఓకేనా, దట్ గివ్స్ యూ నెంబర్ ఆఫ్ పెరాక్సీ లింక్స్. ఎన్ని పెరాక్సీ లింక్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. సో
యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ 7 వచ్చింది, మైనస్ ఆ నైట్రోజన్ ఫ్యామిలీ ఆ గ్రూప్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ 5, 7 - 5/2 అంటే ఒక పెరాక్సీ లింక్ ఉందని అర్థము. ఒక పెరాక్సీ లింక్ ఉందని అర్థము. సరే, ఒక పెరాక్సీ లింక్ ఉందంటే అర్థం ఉన్న 4 ఆక్సిజన్స్లో 2, ఒక పెరాక్సీ లింక్ అంటే ఇదే కదా, అంటే ఒక పెరాక్సీ లింక్లో 2 ఆక్సిజన్స్ ఉంటే 2 - 1లో ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఉన్నాయి 4 ఆక్సిజన్స్, ఆ 4 ఆక్సిజన్స్లో 2 -2లో ఉన్నాయి, మిగతా 2 -1లో ఉన్నాయని. 4 ఆక్సిజన్స్లో 2 -1లో ఉన్నాయని. ఎస్, ఇప్పుడు అలా చేసేద్దాం. ఓకేనా? సో 1 ప్లస్ నైట్రోజన్ ఎక్స్ ప్లస్ 2 ఆక్సిజన్స్ -2లో ఉంటాయి మాలో 2 × -2 ప్లస్ 2 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎక్స్ కమ్స్ అవుట్ టు బి +5. ఓకేనా మీకు? అయితే మనం కావాలనుకుంటే మీకు నేను ఈ HNO4 ఉంది కదా, ఈ HNO4లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ని దాని స్ట్రక్చర్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. నేను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ HNO2 చెప్తాను, HNO3, HNO4 కూడా నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. జస్ట్ ఇది ఆక్సీ యాసిడ్స్, ఇవన్నీ ఆక్సీ యాసిడ్స్ నానా. ఇవి ఆక్సీ యాసిడ్స్లో ఆ యాసిడ్ రిలీజ్ చేసే H+, ఆ హైడ్రోజన్ అనేది OH పైన ఉంటుంది కాబట్టి ఒక OH బాండ్ ఉందని ఐడియా. ఇంకొక ఆక్సిజన్ వేస్తే చాలు, మీరు ఇటు వేయండి అటు వేయండి పర్వాలేదు ఎటైనా. ఇది HNO2, దీని పేరే చెప్పాను నేను, నైట్రస్ యాసిడ్. అలానే దాని సంగతి సేమ్ స్టోరీ, సేమ్ ఇలా డబుల్ బాండ్ ఒక OH రాసేస్తున్నాను. ఆ తర్వాత ఈ పెయిర్ ఉంది కదా, ఈ లోన్ పెయిర్ని కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా ఒక ఆక్సిజన్కి ఇస్తున్నాను. అలా ఈ నైట్రోజన్ తన దగ్గర ఉన్న లోన్ పెయిర్ని ఆక్సిజన్కి డొనేట్ చేసింది అనమాట. దానివల్ల ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ వేసుకోండి, నైట్రోజన్ మీద ప్లస్ ఛార్జ్ వేసుకోండి. సో అది వేరే విషయం, ఛార్జ్ గురించి కాదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ ఆక్సిడేషన్ స్టేట్స్ స్ట్రక్చర్ బట్టి చెప్పండి నాన్న. +1 +2 +3, ఈ పెయిర్ అంతా డొనేట్ అయింది కదా, 2 ఎలక్ట్రాన్లు డొనేట్ అయ్యాయి కాబట్టి 2+. సో ఈ బాండ్ వల్ల 2+, 3+, 4+, 5+, అలా ఇది 5+. ఇక్కడ నైట్రోజన్ +1 +2 +3, నైట్రోజన్ కన్నా ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సార్ మరి దాని సంగతి ఏంటి సార్? ఎస్, HNO3, ఇది HNO3లో ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఇంట్రడ్యూస్ చేయాలి, అది కూడా పెరాక్సీ బాండ్. ఏం లేదు, ఇలా ఈ లోన్ పేరు ఇలానే డొనేట్ చేయండి ఒక ఆక్సిజన్కి. ఒక డబుల్ బాండ్ O వేస్తున్నాం, ఇంకొకటి మామూలుగా ఇలా రాస్తే ఏమంటాను, HNO3 అంటాను కదా. ఇప్పుడు ఏంటి, ఇంకో పెరాక్సీ బాండ్ ఆక్సిజన్, అదనమాట అంతే. అండ్ నైట్రోజన్కి 4వ బాండ్ వస్తే ప్లస్ ఛార్జ్ కదా, సో 1 2 3 4 ఆ బాండ్ డొనేట్ చేయడం వల్ల, ఐ మీన్ ఈ లోన్ పేర్ని డొనేట్ చేయడం వల్ల నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ అనుకోండి, ఆక్సిజన్ పైన మైనస్ ఛార్జ్ అనుకోండి, మైనస్. ఓకేనా? సో ఇప్పుడు నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 +2 +3 +4 +5. సో సేమ్, సో దీనిలోను నైట్రోజన్ +5 స్టేట్లో ఉంది, కానీ డిఫరెన్స్ ఏంటి, 2 ఆక్సిజన్స్ పెరాక్సీ లింక్లో ఉన్నాయి. ఈ ఆక్సిజన్ -1 స్టేట్, ఈ ఆక్సిజన్ కూడా -1 స్టేట్. ఎందుకని ఈ ఆక్సిజన్కి నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అందినట్టు అనుకోవాలి. అండ్ ఆక్సిజన్ బాండ్ వల్ల నథింగ్, సేమ్ ఆటమ్స్ అయితే నథింగ్ కదా. అండ్ ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్ నుంచి బాండ్ వల్ల ఒక ఎలక్ట్రాన్ అందింది అనుకోవాలి మనం, అలా. ఓకేనా? ఈ క్వశ్చన్ గురించి చాలా ఎక్కువ డీటెయిల్స్ చెప్పాను. మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్, ఇది ఆన్సర్ ఏంటి, +5. ఎస్. నెక్స్ట్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ సబాక్సైడ్ C3O2. సరే, ముందు మ్యాథమెటికల్గా చేసేద్దామా? ఎస్, కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ని కార్బన్ని అండర్లైన్ చేస్తున్నాను. సో 3x + 2 × -2 ఈజ్ ఈక్వల్ టు, పైన ఏ ఛార్జ్ లేదు, 0. నౌ 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +4/3. x is equal to +4/3. Now we have to support this data with the structure also. C3O2 structure theory వీడియోలో చెప్పాను. C3O2 ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ ఆక్సిజన్ ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ +1 +2 అండ్ కార్బన్ బాండ్ వల్ల ఎవరికి ఎలక్ట్రాన్ పొందింది లేదు, సిమిలర్ ఆటమ్స్ మధ్య బాండ్ ఉంటే ఒకరు ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడం ఇంకోటి పొందడం అలా ఏమి ఉండదు, 0. సో కాబట్టి +1 +2 ఈ కార్బన్ +2 స్టేట్లో ఉంది, ఈ కార్బన్ +1 +2 ఈ కార్బన్ +2 స్టేట్లో ఉంది అండ్ ఈ మధ్యలో ఉన్న కార్బన్ చూసారా, ఆ 2 కార్బనే ఈ 2 కార్బనే, కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్, 0. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఈ స్ట్రక్చర్ చెప్పాను, థియరీ వీడియోలో చెప్పాను, మీకు ఎవరైనా ఈ స్ట్రక్చర్ ఇచ్చేసి ఇదిగో ఈ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +2 చెప్తారు, ఇది ఏంటంటే +2 చెప్తారు, మధ్యలో ఉన్న కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే 0 కూడా చెప్తారు. అలా అడగరు. C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడుగుతారు, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ C3O2. అప్పుడు దీనిది చెప్పాలా, దానిది చెప్పాలా, మధ్యలో దానిది చెప్పాలా, యావరేజ్ చెప్పాలని చెప్పాను. సో 2 + 0 + 2 అంటే ఓవరాల్ +4/3. సో స్ట్రక్చర్ బట్టి అయినా సరే, మ్యాథమెటికల్గా అయినా సరే C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ +4/3. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సోడియం ఇన్ సోడియం అమాల్గమ్. ఐ థింక్ సోడియం అయినా సోడియం అమాల్గమ్ అయినా ఎలిమెంటల్ ఫామ్లో ఉంది, ఇట్స్ నాట్ ఏ కాంపౌండ్. కాబట్టి ఇక్కడ సోడియం 0 స్టేట్లోనే, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఇన్ Fe 0. అక్కడ ప్రింట్ సరిగ్గా పడలేదు, ఇక్కడ నేను రాస్తాను. సి దిస్ ఈజ్ Fe 0.94. మీకు కొంచెం ఇబ్బందిగా కనిపించవచ్చు, ఇలాంటి ఫార్ములా ఎప్పుడు చూడలేదు. దీన్ని నాన్ స్టైకియోమెట్రిక్ కాంపౌండ్ అంటారు. ఏంటంటే చెప్తాను చూడండి. మామూలుగా మనకు ఐరన్ యొక్క ఆక్సైడ్స్ ఎలా ఉండొచ్చు, FeO లేకపోతే Fe2O3 లేకపోతే Fe3O4. ఇవన్నీ ఏంటవి, ఐరన్ యొక్క ఆక్సైడ్స్. అట్లాగే ఏదైనా మెటల్, ఏదైనా బోల్డ్ అండ్ కాంపౌండ్స్ ఉంటాయి. కానీ అన్ని కాంపౌండ్స్లోనూ ఏవైతే ఎలిమెంట్స్ కంబైన్ అవుతున్నావో అవి ఒక పర్టికులర్ స్టైకియోమెట్రిక్ రేషియోలో కంబైన్ అవుతుంటాయి. మీరు చూడండి, ఇక్కడ ఐరన్ ఆక్సిజన్ 1:1 రేషియోలో కంబైన్ అయ్యాయి, ఇక్కడ ఐరన్ ఆక్సిజన్ 2:3 రేషియోలో కంబైన్ అయ్యాయి, అక్కడ 3:4 రేషియోలో కంబైన్ అయ్యాయి, కనపడుతుంది అట్లా. సో వీళ్ళందరినీ మనం స్టైకియోమెట్రిక్ కాంపౌండ్స్ అంటాం, జనరల్గా మనకు తెలిసిన కాంపౌండ్స్. మరి ఇక్కడ చూడండి, దీన్ని మనం నాన్ స్టైకియోమెట్రిక్ కాంపౌండ్ అనాలి. దీన్ని ఏమనాలి అంటే ఇక్కడ ఈ ఒక ఎలిమెంట్కి, ఐరన్కిను ఆక్సిజన్కి మధ్య ఒక సింపుల్ హోల్ నెంబర్ రేషియో లేదు. ఎందుకు సార్ ఇలా జరిగిందంటే, మీరు సాలిడ్ స్టేట్ అనే చాప్టర్లో ఇంటర్మీడియట్లో చదువుతారు, సాలిడ్ స్టేట్ అనే చాప్టర్. అక్కడ ఇదిగో ఇక్కడ డిఫెక్ట్స్, సాలిడ్స్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్లో టైప్ అనమాట ఏంటంటే మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. అంటే ఏంటి, యాక్చువల్గా ఇది నాన్ మెటల్, ఇది మెటల్ కదా, ఆక్సిజన్ నాన్ మెటల్, ఇది మెటల్ కదా. ఈ కాంపౌండ్లో ఆక్సిజన్కి సరిపడా మెటల్ ఉండాలి. ఇప్పుడు ఆక్సిజన్ 1 మోల్ ఉంటే చూడండి, ఈ ఫార్ములా చూడండి, ఆక్సిజన్ 1 మోల్ ఉంటే ఐరన్ కూడా 1 మోల్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య రేషియో 1:1 ఉండాలి, అవునా? ఆక్సిజన్ 1 మోల్ ఉంటే ఐరన్ కూడా 1 మోల్ ఉండాలి. ఆక్సిజన్ ఆటమ్స్ 100 ఉంటే ఐరన్ కూడా 100 ఉండాలి. వాళ్ళ మధ్య రేషియో 1:1, అప్పుడు కదా స్టైకియోమెట్రిక్ అంటాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ కాంపౌండ్ తయారయ్యేటప్పుడు ఐరన్ యొక్క అవైలబిలిటీ లేకపోవడం వల్ల, డెఫిషియన్సీ వల్ల, మెటల్ తక్కువ ఉండడం వల్ల ఏమవుద్ది, మెటల్ తక్కువగా ఉంటూనే ఇది తయారవుతుంది. ఎలా కుదిరిందో చూద్దాం. సో దీన్ని మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అంటారు. అంటే ఇది 1 మోల్ ఉంటే, అంటే ఆక్సిజన్ ఈ కాంపౌండ్లో ఆక్సిజన్ 1 మోల్ ఉంటే ఐరన్ 0.94, అంటే ప్రతి 1 మోల్ ఆక్సిజన్కి ఐరన్ 0.94 మోల్ ఉందన్నమాట. ఇది అర్థం. ఇక్కడ ఆక్సిజన్కి ఐరన్కి రేషియో 1:0.94. అంటే అర్థం ఏంటి, ఎవ్రీ 1 మోల్ ఆక్సిజన్కి 1 మోల్ ఐరన్ లేదు, ఇక్కడ సరిపడా ఐరన్ లేదు, మెటల్ తగ్గింది, మెటల్ డెఫిషియన్సీ. ఎంత, ఎవ్రీ 1 మోల్ ఆక్సిజన్కి 0.94 మోల్ ఐరన్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం బలంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఏదైనా కాంపౌండ్లో అల్టిమేట్గా ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాల్సిందే. అంటే క్యాటియాన్ల మీద మొత్తం ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో అల్టిమేట్గా యానియాన్ల మీద అంత నెగిటివ్ ఛార్జ్ ఉండాల్సిందే. అది స్టైకియోమెట్రిక్ కాంపౌండ్లో అయినా, నాన్ స్టైకియోమెట్రిక్ కాంపౌండ్లో అయినా సరే. స్టైకియోమెట్రిక్ కాంపౌండ్లో మనం అర్థం చేసుకోవచ్చు, స్టైకియోమెట్రిక్ కాంపౌండ్లో ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వడం మనం అర్థం చేసుకోవచ్చు. నాన్ స్టైకియోమెట్రిక్లో ఎలాగా, నేను రెండూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఇప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్లో ఐరన్కి ఆక్సిజన్కి రేషియో ఎంత 1:1. అంటే అర్థం ఏంటి, ఈ ఆక్సిజన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో ఐరన్ యాటమ్స్ కూడా అన్ని ఉన్నాయని, అంతేనా? ఎట్లా మీకు తెలుసు ఆక్సిజన్ 2 నెగిటివ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఆక్సిజన్ అంటే O2 నెగిటివ్లు 100 ఉన్నాయనుకోండి, ఇవి 100 ఉన్నాయనుకోండి. ఒక్కొక్క ఆక్సిజన్ O2 నెగిటివ్ కదా, సో 100 × 2 నెగిటివ్ ఎంత, మొత్తం ఛార్జ్ ఎంత వస్తుంది, -200 వస్తుంది. ఓకేనా? ఒక 100 ఆక్సైడ్ అయాన్స్ 100 ఆక్సైడ్లు ఉంటే 100 × 2 నెగిటివ్ -200 వస్తుంది ఛార్జ్. మరి న్యూట్రల్గా ఉందిగా కాంపౌండ్ న్యూట్రల్గా ఉండాలంటే ఆక్సిజన్ వల్ల ఎంత నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో ఐరన్ వల్ల అంత పాజిటివ్ ఛార్జ్ రావాలి కదా. అండ్ 1:1 రేషియో, ఆక్సిజన్లు 100 అంటే ఐరన్ కూడా 100 కదా. అండ్ 100 × 2 పాజిటివ్ +200. సో ఈ విధంగా మనం స్టైకియోమెట్రిక్ కాంపౌండ్స్లో ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వడం అర్థం చేసుకోవచ్చు. మరి నాన్ స్టైకియోమెట్రిక్లో ఎలాగా? నాన్ స్టైకియోమెట్రిక్లో ఇవి 100 ఉంటే ఇవి 100 లేవు కదా, ఇవి 94 ఉన్నాయి కదా. కానీ గుర్తుపెట్టుకోండి, మెటల్ తగ్గడం వల్ల మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అని చదువుతాం సాలిడ్ స్టేట్ చాప్టర్లో, ఇంటర్మీడియట్లో చదువుతారు మీరు. ఆ మెటల్ డెఫిషియన్సీ వల్ల మెటల్ తగ్గింది కానీ ఛార్జ్ అల్టిమేట్గా బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. సరే ఎట్లా అవుతుంది సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇది FeOలో ఐరన్ 1:1, ఫెర్రస్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సిజన్ 1:1 రేషియో. నేను కొన్ని రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ Fe2+, కొన్ని రాస్తాను. ఫెర్రస్ ఆక్సైడ్లో ఎన్ని రాశాను, 1 2 3 4 5 రాశాను. 5 ఫెర్రస్ అయాన్స్ రాశాను ఊరికే. అప్పుడు ఇవన్నీ ఉంటే ఆక్సిజన్ కూడా అన్ని ఉండాలి కదా. కాబట్టి O2 నెగటివ్. సో లాజిక్ ఏంటి, ఫెర్రస్ ఆక్సైడ్లో ఐరన్ ఎన్ని ఉంటే ఆక్సిజన్ కూడా అన్ని ఉంటాయి. కాబట్టి వీళ్ళ వల్ల వచ్చే మొత్తం 5 × 2+, వీళ్ళ వల్ల వచ్చే పాజిటివ్ ఛార్జ్ ఎంతో వాళ్ళ వల్ల వచ్చే నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే. ఓకేనా? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ స్టైకియోమెట్రిక్గా ఉంటే అంటే ఎన్ని ఆక్సిజన్లు ఉంటే అన్ని ఐరన్లు ఉన్నప్పుడు. ఇప్పుడు కాస్త ఐరన్ తగ్గింది అనుకోండి, ఏం చేద్దాం, కొంత ఐరన్ తీసేద్దాం మనం. నేను ఒక ఐరన్ తీసేస్తాను చూడండి. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఐరన్ మిస్ అయింది అంటే 5 ఆక్సైడ్లకు 5 ఫెర్రస్ అయాన్లు కావాలి, ఒకటి మిస్ అయింది కాబట్టే ఇప్పుడు ఆక్సిజన్కి ఐరన్కి రేషియో 1:1 రాదు. లెక్క ప్రకారం ఇట్లా 1:0.94 ఏదో ఒక రేషియో వస్తుంది. 1:1 అయితే కాదు. కానీ ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాల్సింది ఎట్లా సార్? మీరే చెప్పండి. ఇక్కడ Fe2+ మిస్ అవ్వడం వల్ల ఎంత ఛార్జ్ తగ్గింది, 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ తగ్గింది. ఆ 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ని ఈ మిగతా క్యాటియాన్స్ కాంపెన్సేట్ చేస్తాయి. ఎట్లా అంటే ఒక Fe2+ Fe3+గా మారుతుంది. అంటే ఇది ఎక్స్ట్రా తన 2+తో ఇంతకు ముందున్న 2+ ఛార్జ్ కాక ఎక్స్ట్రా +1ని తెచ్చుకొని చూడండి. ఇది Fe2+ Fe3+ అవుతుంది. ఓకేనా? ఇంకొక ఐరన్ ఏదైనా, ఇందులో ఇంకొక ఐరన్ ఏదైనా సరే దీన్నే తీసుకుంటే ఇది కూడా 3+ అవుతుంది. అంటే ఈ ఐరన్ ఇక్కడ మిస్ అవ్వడం వల్ల ఒక 2 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తగ్గింది కదా, ఆ తగ్గిన పాజిటివ్ ఛార్జ్ని ఈ రెండు కాంపెన్సేట్ చేస్తున్నాయి వాళ్ళ ఛార్జ్తో పాటు. ఇప్పుడు విషయం ఏంటంటే ఐరన్లు తక్కువ ఉన్నప్పటికీ ఈ యానియాన్ల మీద ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉందో క్యాటియాన్ల మీద, ఈ ఉన్న క్యాటియాన్ల మీద అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే విషయం ఏంటి, ఆక్సైడ్ అయాన్లు 100 ఉన్నాయి, ఇవి 100 లేవు, 94 ఉన్నాయి. కానీ కాన్సెప్ట్ ఏంటి, ఇవి 94 ఉన్నా సరే ఈ యానియాన్ల మీద ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉందో ఈ 94 క్యాటియాన్స్ మీద అంత పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. చెప్పండి, ఈ 100 ఆక్సైడ్ కలిపి ఎంత నెగిటివ్ ఛార్జ్, -200. కానీ 100 ఆక్సైడ్లు -200 అయితే ఈ 94 ఐరన్లు కూడా +200. అది అన్నమాట. ఈ 94 ఐరన్లు +200 ఛార్జ్ని ప్రదర్శిస్తాయి. ఎట్లా, ఆల్రెడీ ఉన్న ఫెర్రస్లు కొన్ని ఫెర్రిక్గా మారుతాయి.
ఫెర్రస్లు ఫెర్రిక్గా మారుతాయి. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం సాలిడ్ స్టేట్ చాప్టర్లో చదువుకుంటాం. అయితే ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ అన్న. దీని గురించి ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు ఏదో కొంచెం పైన చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఎంత అవసరమో అంత చెప్పాను. ఎస్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ అడిగాడు అంతే. సరే, ఇప్పుడు 94 ఆక్సిజన్స్ ఉన్నాయి. మీకు లాజిక్ చెప్పాను, ఈ 94లో ఇప్పుడు ఏంటి, 94లో అంటే 100 లేవు, 94 ఉన్నాయి. సో ఎన్ని తగ్గాయి, ఒక 6 తగ్గాయి. ఆ 6 తగ్గితే ఆ 6 తగ్గడం వల్ల ఏదైతే ఛార్జ్ మిస్ అయిందో ఆ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 94లో కొన్ని ఫెర్రస్లు ఫెర్రిక్ అవుతాయి. ఏది ఏమైనా మొత్తం ఈ 94 ఆక్సిజన్స్ కలిపి ఎంత పాజిటివ్ ఛార్జ్ చూపిస్తాయి, +200. ఓకేనా. అయితే మనకి ఒక ఐరన్ కావాలంటే ఏంటి, యావరేజ్ కదా చెప్పాలి. సో టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ +200, ఒకదానిది కావాలంటే డివైడెడ్ బై 94. సో 200/94 అదనమాట ఆన్సర్. సింపులే, కాన్సెప్ట్ ఉంది అక్కడ చెప్పడానికి, డీటెయిల్గా చెప్పాను. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఇన్ డైమిథైల్ సల్ఫైడ్ ఇట్లా ఉంది. ఇది CH3 సింగిల్ బాండ్ ఎస్ CH3. అది పరిస్థితి. ఇదేమైనా సల్ఫర్కి కార్బన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్, సో -1 -2. సో ఇక్కడ సల్ఫర్ -2 స్టేట్లో ఉందని. ఆక్సిజన్ కెన్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ కాంపౌండ్స్ విత్. ఆక్సిజన్ పీరియాడిక్ టేబుల్లో చాలా మంది కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్. అది -2 స్టేట్లో ఉంటుంది ఆక్సైడ్గా ఎక్కువగా, లేదా పెరాక్సైడ్గా ఉంటుంది -1, సూపర్ ఆక్సైడ్గా ఉంటుంది -1/2. చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికీ. కానీ కేవలం తనకన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇన్ఫ్యాక్ట్ పీరియాడిక్ టేబుల్లో అందరికన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయిన ఫ్లోరిన్తో ఉన్నప్పుడు మాత్రం ఆక్సిజన్ పాజిటివ్ స్టేట్లోకి వస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, OF2 O2F2. ఇక్కడ ఆక్సిజన్ +2 స్టేట్, ఇక్కడ ఆక్సిజన్ +1 స్టేట్. సో అది విషయం. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ మినిమమ్ ఇన్. ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ మినిమమ్ ఏంటండి, ఇక్కడ P4O6 నాన్న, P4O6లో క్యాలిక్యులేట్ చేద్దాం. 4x + 6 × -2 = 0, 4x - 12 = 0, x = 12/4, ఇట్ ఈజ్ 3. సో ఇక్కడ ఫాస్ఫరస్ +3 స్టేట్లో ఉంది. అండ్ మీకు తెలుసు pH3లో ఫాస్ఫరస్ -3 స్టేట్లో ఉంటుంది. అండ్ ఫాస్ఫేట్ అంట Na3PO4, Na3PO4లో 3 Na+లు పక్కకు తీస్తే ఫాస్ఫేట్ యానియాన్, ఫాస్ఫేట్ PO4 3 నెగటివ్. ఇక్కడ ఫాస్ఫరస్ x + 4 × -2 = 3 నెగటివ్, x +5. ఇక్కడ ఫాస్ఫరస్ +5 స్టేట్లో ఉంది. సో విషయం ఏంటంటే ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ మినిమం అంటున్నాడు. అసలు ఎగ్జాంపుల్స్లో ఇది దొరికేసింది మనకు, మీరు జాగ్రత్తగా చూస్తే. ఎందుకని, ఫాస్ఫరస్ అవుటర్ మోస్ట్ షెల్ 3s2 3p3. సో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఒక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంది అనుకోండి, 3s2 3p6 అవుతుంది ఆక్టెక్ట్. కాబట్టి -3 స్టేట్ కన్నా రెడ్యూస్ కాలేదు. సో మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇది -3 -2 -1 0 +1 +2 +3 +4 +5. సో నైట్రోజన్ ఫ్యామిలీలో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +5, మినిమం ఆక్సిజన్ స్టేట్ -3. సో ఆ -3 ఇక్కడ కనిపిస్తుంది. ఇదే మన ఆన్సర్. ఇది కూడా చూద్దాం సార్. Na2H2PO2 Na + HPO2 - అంటే H2PO2 అంటే అది యాక్చువల్గా ఏంటి, హైపోఫాస్ఫరస్ యాసిడ్ H3PO2. ఇందులో ఫాస్ఫరస్ +1 స్టేట్లో ఉంటుంది. హైపోఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫోరస్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్, 3 డీటెయిల్గా థియరీ వీడియోలో చెప్పాను. సో మన ఆన్సర్ అయితే ఇది మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అన్నారు. ఇదే. నెక్స్ట్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ పైరోఫాస్ఫేట్ అయాన్. పైరోఫాస్ఫేట్ అయాన్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏంటండి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ఫరస్ 5th గ్రూప్ ఎలిమెంట్ 5 బాండ్లు ఇలా వేయండి. ఆ తర్వాత ఇట్లా OH మీరు రాస్తే దీని పేరు H3PO4 అంటాం. ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటారు, లేదా ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటారు.
ఓకే ఫైన్. ఇలాంటిది పక్కన మరొకటి రాస్తున్నాను, ఇదే పక్కన మరొక మాలిక్యూల్ రాస్తున్నాను, ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్. ఇందులో ఫాస్ఫరస్ +5 స్టేట్లో ఉంటుంది, మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. ఫాస్ఫరస్ +1 +2 +3 +4 +5, ఫాస్ఫరస్ +5 స్టేట్లో ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇన్ కేస్ ఇప్పుడు మనం దీన్ని వేడి చేసాం అనుకుంటే దెర్ ఈజ్ అ మెకానిజం, బట్ షార్ట్కట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య నుంచి మనం వాటర్ ఇలా తీసేయచ్చు, వాటర్ తీసేసి రెండింటిని జాయిన్ చేయాలన్నమాట. అది జరుగుతుంది, యాక్చువల్గా జరుగుతుంది. ఫాస్ఫోరిక్ యాసిడ్ని వేడి చేస్తే వాటర్ లాస్ అవుతుంది. వాటర్ లాస్ అయ్యి ఇదిగో ఈ ఫాస్ఫరస్ బాండ్ డైరెక్ట్గా ఆక్సిజన్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఫాస్ఫరస్ బాండ్ డైరెక్ట్గా ఆక్సిజన్కి కనెక్ట్ అవుతుంది. చూడడానికి ఎలా ఉంటుంది అది అప్పుడు? P డబుల్ బాండ్ OH. ఈ ఫాస్ఫరస్ బాండ్ డైరెక్ట్గా ఆక్సిజన్కి కనెక్ట్ అయితే ఆక్సిజన్కి అలా P డబుల్ బాండ్ O ఇలా. ఫైన్. అయితే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇక్కడ ఆక్సిజన్ సేమ్ +1 +2 +3 +4 +5. సో ఇక్కడ ఫాస్ఫరస్ +5, ఇక్కడ +5 +1 +2 +3 +4 +5 +1 +2 +3 +4 +5. ఫాస్ఫరస్ +5లో ఉంది, ఫాస్ఫోరిక్ యాసిడ్ అన్నాం. ఇప్పుడు కూడా ఫాస్ఫోరిక్ యాసిడే, కానీ ఫాస్ఫోరిక్ యాసిడ్ని వేడి చేయడం వల్ల వచ్చింది కదా, హీటింగ్ అనే పేరు వచ్చినప్పుడు పైరో మీన్స్ హీటింగ్. సో దీని పేరు పైరోఫాస్ఫోరిక్ యాసిడ్. H4 రెండు ఫాస్ఫరస్లు ఉన్నాయి, P2 1 2 3 4 5 6 7 O7. H4P2O7 పైరోఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకేనా? ఇప్పుడు ఈ పైరోఫాస్ఫోరిక్ యాసిడ్లో 4 H+ రిలీజ్ అవ్వగలవు, 4 హైడ్రోజన్లు ఆక్సిజన్ మీద ఉన్నాయి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకో బేస్తో, అప్పుడు వచ్చే సాల్ట్ ఏంటి? ఈ 4 H+ తీసి 4 సోడియం రాసేయండి, అంటే Na4P2O7 సోడియం పైరోఫాస్ఫేట్. సోడియం ఇక్కడ వస్తే ఏంటి? సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ స్టేట్ అని మారదు కదా. సో కాబట్టి +5 ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ పైరోఫాస్ఫేట్ అయాన్ ఈజ్ +5. ఇక్కడ పైరోఫాస్ఫేట్ P2O7 4 నెగిటివ్ అన్నారు, అంటే ఏం చేశారు? ఈ H+ తీసేస్తే O- 4. ఓకేనా? 4 నెగిటివ్ ఛార్జ్. P2O7 4 నెగిటివ్, పైరోఫాస్ఫేట్ anion. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ సోడియం టెట్రాథయోనేట్. ఇంతకుముందు కూడా చెప్పాను, సోడియం టెట్రాథయోనేట్ ఈ విధంగా ఉంటుంది. S డబుల్ బాండ్ O, ముందు 4 ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి, 4 ఆక్సిజన్స్. మనము స్పెషల్ కొన్ని థియరీ వీడియోస్ చెప్పినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సమ్ స్పెషల్ కాంపౌండ్స్ అంటూ మాట్లాడాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. సో డబుల్ బాండ్ ఆక్సిజన్ మైనస్ ఛార్జ్, డబుల్ బాండ్ ఆక్సిజన్ O మైనస్ ఛార్జ్. ఇక్కడ Na+ ఉన్నది, ఇక్కడ కూడా Na+ ఉన్నది. సో Na2S4O6 అండ్ ఇప్పుడు మీరు చక్కగా స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయడం మీకు ఎలాగోవచ్చు. ఎట్లా? సల్ఫర్ ఇక్కడ +1 +2 +3 +4 +5, సల్ఫర్ ఇక్కడ +5 స్టేట్లో ఉంది. సల్ఫర్ బాండ్ వల్ల నథింగ్, కాబట్టి 0. ఈ సల్ఫర్ సంగతి ఏంటి? +1 +2 +3 +4 +5 అది. అయితే Na2S4O6లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఈ 4 సల్ఫర్లో ఎవరు చెప్పాలి? యావరేజ్ చెప్పాలి. సో +5 0 0 +5 ఓవరాల్గా +10/4 అంటే అది 2.5. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ మ్యాథమెటికల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, స్ట్రక్చర్ని బట్టి చెప్పాను. సో 2.5 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ సోడియం టెట్రాథయోనేట్. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ BaH2PO2. ఇదిగో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ H3
H3PO2 ఒకసారి రివైజ్ చేస్తున్నాను. H3PO3, H3PO4. దీని పేరు ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్. ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకే, దాని పేరు ఆర్థోఫాస్ఫర్. పదే పదే చాలా చోట్ల వస్తుంది, నేర్చేసుకోండి, తెలుసుకోండి. దీని పేరు ఏంటన్నా? ఆర్థోఫాస్ఫోరస్ యాసిడ్. దీని పేరు ఆర్థోఫాస్ఫోరస్ యాసిడ్. ఇది హైపోఫాస్ఫోరస్ యాసిడ్. హైపోఫాస్ఫోరస్ యాసిడ్. సో విషయం ఏంటంటే, ఒక మోర్ దాన్ వన్ ఆక్సిజన్ స్టేట్ పాసిబుల్ ఉన్నప్పుడు, హైయెస్ట్ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నప్పుడు పేరు చివర ఇక్ అని, లోయర్ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నప్పుడు అస్ అని వస్తుంటుంది. సో ఇక్కడ ఫాస్ఫరస్ +5 స్టేట్, ఇక్కడ ఫాస్ఫరస్ +3 స్టేట్, ఇక్కడ ఫాస్ఫరస్ +1 స్టేట్. ఇక్కడ స్ట్రక్చర్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ 5th గ్రూప్ ఎలిమెంట్, ముందు 5 బాండ్లు ఇలా వేసేయండి. థియరీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, ముందు 2 ఆక్సిజన్స్. ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3. ఇక్కడ 4 ఉన్నాయి, 1 2 3 4. అండ్ హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేసేద్దాం. హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్ పైన, మిగతా 2 డైరెక్ట్. 2 ఆక్సిజన్ పైన, ఇంకొకటి డైరెక్ట్. 3 ఉన్నాయి, 3 ఆక్సిజన్ పైనే. సో విషయం ఏంటంటే, యాసిడ్ని ఏ యాసిడ్లో అయితే, యాసిడ్లో జనరల్గా ప్రోటిక్ యాసిడ్స్ అంటారు, అంటే H+ని రిలీజ్ చేసే యాసిడ్స్. ప్రోటిక్ యాసిడ్స్లో ఆ రిలీజ్ చేసే హైడ్రోజన్ ఆక్సిజన్ మీద ఉంటే వాటిని ఆక్సీ యాసిడ్స్ అంటారు. ఆ రిలీజ్ చేసే హైడ్రోజన్ ఆక్సిజన్ మీద ఉంటే ఆక్సీ యాసిడ్స్ అంటారు. ఇప్పుడు ఇది ఆక్సీ యాసిడే. ఉన్న 3 హైడ్రోజన్లు ఆక్సిజన్ పైనే ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నా సరే 1 రీప్లేస్ అవ్వదు. ఈ హైడ్రోజన్ రిలీజ్ కాదు, చూసుకోండి. ఎందుకంటే ఇది ఫాస్ఫరస్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఏ హైడ్రోజన్ అయితే ఆక్సిజన్ మీద ఉందో అది రీప్లేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నా సరే కేవలం 2 రిలీజ్ చేయగలం, గుర్తుపెట్టుకోవాలి అది. ఓకేనా? ఇక్కడ 3 ఉన్నా సరే కేవలం 1 రిలీజ్ అవుతుంది, మర్చిపోకండి. ఈ 2 రిలీజ్ కావు. ఇది పేరుకి హైపోఫాస్ఫరస్ యాసిడే, కానీ ఒక H+నే రిలీజ్ చేయగలదు, అది ఈ H3PO2. అది ఇప్పుడు అర్థం చేసుకోండి దీన్ని. ఓకేనా? అంటే ఏంటి? H3PO2 కదా. ఈ H3PO2 అనేది ఒక H+ని రిలీజ్ చేసి H2PO2 మైనస్గా మారుతుంది. అండ్ ఇక్కడ బేరియం ఉందంటే ఇది యాసిడ్ సంగతి. యాసిడ్ ఇలా H+ రిలీజ్ చేసింది. బేస్ ఎలా OH- అంటే మనోడు బేరియం హైడ్రాక్సైడ్ తీసుకున్నట్టున్నాడు. బేరియం హైడ్రాక్సైడ్ ఇలా ఉంటుంది. అది 2 బేరియం హైడ్రాక్సైడ్ 2 OH- రిలీజ్ చేస్తుంది. Ba2+, 2 OH-. నానా 2 OH-కి 2 H+ కావాలి. కాబట్టి ఇవి 2 మాలిక్యూల్స్, అప్పుడు 2 H+, 2 వస్తాయి. ఈ 2 స్టెప్లు యాడ్ చేయండి చక్కగా. ఎట్లా? 2 H3PO2 ప్లస్ BaOH gives rise to నానా చూడండి, 2 H+ OH- కలిసి H2 అవుతుంది. 2 H+, 2 OH- కలిసి 2 వాటర్ మాలిక్యూల్స్. యాసిడ్ బేస్ రియాక్షన్లో యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్, వాటర్ వస్తుంది. ఇప్పుడు వచ్చే సాల్ట్ ఏంటి? బేరియం అండ్ యానియోన్. Ba2+, H2PO2 నెగిటివ్లు 2. సో BaH2PO2 ట్వైస్ అట్లా వచ్చిందమ్మా సాల్ట్. మొత్తం డీటెయిల్స్ చెప్పాను దాని గురించి. ఎలాగొస్తే ఏంటి? ఇది H+ రిలీజ్ చేసి H2PO2 మైనస్ అయింది, అంతే కదా. సో ఇది H+ రిలీజ్ చేసినా చేయకపోయినా ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ స్టేట్ మారదు కదా. ఏంటి ఇక్కడ? +1 +2 +3. ఈ 3 బాండ్లు ఆక్సిజన్కి, కాబట్టి +1 +2 +3. కానీ హైడ్రోజన్ నుంచి ఫాస్ఫరస్కి ఎలక్ట్రాన్ అందుతుంది అనుకోవాలి. కాబట్టి -1 -2. శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇక్కడ +1 +2 +3 +3 -1 -2. సో +3 -2 అంటే +1. అందుకు చెప్తున్నాను ఇక్కడ ఫాస్ఫరస్ +1 స్టేట్లో ఉంటుంది. ఇక్కడ +1 +2 +3 +4 +4 -1
అందుకు +3 ఇది. ఇక్కడ ఏంటి +1 +2 +3 +4 +5 సో అది. సో H+ రిలీజ్ చేసి సాల్ట్ అయినప్పటికీ కూడా ఇది యాసిడ్ బేస్ రియాక్షనే కదా, రెడాక్స్ కాదు కదా. కాబట్టి ఇది యాసిడ్ బేస్ రియాక్షన్, రెడాక్స్ కాదు కదా. కాబట్టి ఫాస్ఫరస్ ఇక్కడ +1 స్టేట్లో ఉంటే ఇక్కడ కూడా ఫాస్ఫరస్ +1 స్టేటే. అదే మన ఆన్సర్. ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ దిస్ కాంపౌండ్ ఈజ్ +1. ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఓకేనా.